వెల్కమ్ బ్యాక్. ఏపీలో జరిగిన ఎన్నికలు ఓ కుటుంబంలో విషాదం నింపాయి. వైసీపీకి తన కన్న తల్లి ఓటు వేసిందనే కోపంతో ఆమెను కొడుకు వెంకటేశులు హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు టీడీపీ పార్టీలో కార్యకర్తగా ఉన్నాడు. అయితే తన తల్లి సుంకమ్మ వైసీపీకి ఓటు వేసినట్లు చెప్పడంతో ఆగ్రహించిన వెంకటేశులు మద్యం మత్తులో ఇనుపరాడ్తో తల్లి తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వెంకటేశ్వర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, వెంకటేశ్వర జాడ తెలిసిందా? ప్రస్తుతం ఎక్కడున్నారు? పరిస్థితి ఏంటి? ప్రియా, కళ్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓటు వేయలేదంటూ తను చెప్పిన పార్టీకి ఓటు వేయలేదని తల్లిని దారుణంగా చెప్పేశాడు కుమారుడు. వివరాలకు వెళ్తే ఒక గ్రామంలో టీడీపీకి కార్యకర్తగా ఉన్న వెంకటేష్ తన తల్లి వైసీపీకి ఓటు వేసింది అని ఎక్కడికి ఓటు వేసామంటే వైసీపీకి ఓటు వేసామని చెప్పడంతో ఒక్కొక్కసారిగా మద్యంతో మత్తులో ఉన్న వెంకటేష్ ఆగ్రహించి తన ఇంట్లో కూడా సుత్తితో తల్లి తలపై బలంగా మోయి చెప్పేశాడు. బలంగా మోయి చెప్పేసి పారిపోవడంతో అతని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే వచ్చి చూడగా ప్రాణం లేకుండా తల్లి విగత జీవిగా పడిపోయి ఉంది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వెంకటేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్య కూడా చేపట్టారు. ప్రియా, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.